హైదరాబాద్ నగరాన్ని అక్రమ ఆయుధాలకు అడ్డగా మార్చుకోవాలని చూస్తున్న ముఠాను పేట్ బషీరాబాద్ పోలీసులు మరియు శేర్లింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. దోలపల్లి పెట్రోల్ బంక్ వద్ద పిస్టల్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. కుత్బుల్లాపూర్ డీసీపీ కోటరెడ్డి ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దోలపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఆయుధాలు అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ దాడిలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులను దోలపల్లికి చెందిన వికాస్ కుమార్ మరియు వంశరాజ్ రామ్గా గుర్తించారు. వీరి వద్ద నుంచి 7.65 మినీ పిస్టల్ మరియు 8 రౌండ్ల మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాకు చెందిన ఖజల్ సింగ్ అనే వ్యక్తి వద్ద ఈ ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించారు. దాన్ని అమ్మే ఉద్దేశంతో బీహార్ నుంచి రైల్లో హైదరాబాద్ తరలించినట్లు వారు ఒప్పుకున్నారు. ఆయుధాన్ని సరఫరా చేసిన ఖజల్ సింగ్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితులపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. ఉదయం ఎస్ఓటి అధికారులకు వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పేట్ బషీరాబాద్ పోలీస్ మరియు ఎస్ఓటి వారు జాయింట్గా ఆపరేషన్ చేసి ఒక మీకు అక్కడ చూపిస్తున్నటువంటి 7.65 కంట్రీ మేడ్ పిస్టల్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో వికాస్ కుమార్ సన్ ఆఫ్ జనత్ కుమార్ మనకి దూలపల్లి పేట బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లిలో ఇండియన్ గ్యాస్ దాంట్లో లేబరర్గా పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ బీహార్ స్టేట్. అదేవిధంగా సెకండ్ పర్సన్ వంశరాజ్ రామ్, ఇతన్ని కూడా బీహార్ స్టేట్. ఇతను కూడా దూలపల్లిలో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్లో లేబరర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు గత కొంతకాలంగా ఇక్కడ మన ఏరియాలో పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లి ఏరియాలో లేబర్గా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ లేబర్ పని మీద వస్తున్న ఇన్కమ్ సరిపోతుంది అన్నట్టు చాలా సందర్భాల్లో బీహార్ నుంచి వస్తూ పోతుంటారు. కాబట్టి బీహార్లో చాలా ఈజీగా ఈ కంట్రీ మేడ్ పిస్టల్స్ మనం గతంలో కూడా చాలా సందర్భాలు చూసినాం. చాలా నేరాల్లో కూడా సోర్స్ మనం బీహార్, జార్ఖండ్, యూపీ లాంటి ప్రదేశాల నుంచి రికవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు వ్యాపారం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క ఈ కంట్రీ మేడ్ పిస్టల్ని ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళు చుట్టుపక్కల వారికి ఎవరన్నా అడిగితే అమ్ముదామనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలో వీళ్ళ మీద కొద్ది రోజుల నుంచి వాచ్ పెట్టి నిఘా ఉంచడం వల్ల మన ఎస్ఓటి వారికి ఈ సమాచారం రావడంతో లోకల్ పోలీస్తో కలిసి ఈరోజు వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర చెక్ చేసినప్పుడు ఈ 7.65 పిస్టలు మరియు 2 ఎంటీ మ్యాగజైన్స్, లైవ్ రౌండ్స్ ఒక 8 లైవ్ రౌండ్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటిని వీళ్ళిద్దరితో పాటు ఈ యొక్క మెటీరియల్ని సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్గా దీని యొక్క నెట్వర్క్ ఇంకా అసలు అక్కడ ఎవరు ఇచ్చినారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇప్పటివరకు అయితే వీళ్ళ దగ్గర మన కేసులు ఏమున్నట్టు ఆధారాలు లేవు. కేవలం వాళ్ళు ఈ బిజినెస్ చేసుకుంటూ ఎవరన్నా అడిగితే ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా అక్కడ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ పేరు కూడా మనం కాజల్ సింగ్, అతన్ని కూడా మన తర్వాత పట్టుకురావడం జరుగుతున్నది. వీళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి ఆర్మ్స్ యాక్ట్ కింద బుక్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.